హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్ప్లోరర్స్. డెవిల్ మూవీ రివ్యూ చెప్పే ముందు ఈ మూవీకి మాకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటో చూద్దాం, తర్వాత రివ్యూలోకి వెళ్దాం. టీజర్ అండ్ ట్రైలర్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అసలు మర్డర్కి సీక్రెట్ ఏజెన్సీకి సంబంధం ఏంటి, ఆపరేషన్ టైగర్ అంటే ఏంటి, ఇవన్నీ క్యూరియాసిటీ రేజ్ చేసేలా ఉన్నాయి. కళ్యాణ్ రామ్ ఎక్స్పెరిమెంట్ మూవీస్ ట్రై చేస్తుంటారు. కొన్ని బింబిసార్లాగా సక్సెస్ అయ్యే, కొన్ని అమీగోస్లాగా డిసప్పాయింట్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో మాట్లాడదాం. ప్లాట్ ఆల్రెడీ ట్రైలర్ రివ్యూ చేశారు కాబట్టి మళ్ళీ చెప్పి స్పాయిలర్ చేయడం లేదు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఇన్వెస్టిగేషన్తో అలా స్టార్ట్ అయ్యి మంచి సస్పెన్స్గా తీసుకెళ్తారనుకుంటే ఫ్లాట్ నేరేషన్తో అదే రొటీన్ లవ్ ట్రాక్తో అలా లాగ్ చేసిన ఫీల్ అయితే వస్తుంది. ప్రీ ఇంట్రోల్ నుంచి మళ్ళీ పికప్ అయ్యి ఒక డీసెంట్ ఇంట్రోల్ పడుతుంది. ఇప్పటివరకు ఆహా అనిపించే సీన్ అయితే ఏం లేదు, బట్ ఓకేగా అనిపించింది. సినిమా నిలబడాలంటే సెకండ్ హాఫ్ అయితే బెటర్గా ఉండాలి. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది, నాకు అదే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, అసలైన ప్లాట్ అండ్ సబ్ ప్లాట్స్ ఏంటో ఈ సెకండ్ హాఫ్లో రివీల్ అవుతాయి. ఈ మర్డర్ మిస్టరీని ప్యాట్రియాటిజంకి బాగా లింక్ చేశారు. కపుల్ ఆఫ్ ట్విస్ట్లు అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇనిషియల్ సెటప్ చేసిన పాయింట్స్ని సెకండ్ హాఫ్లో బాగా పే ఆఫ్ ఇచ్చారు. బట్ ప్రాబ్లం ఏంటంటే, స్టోరీలో కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నా ఎటువంటి డీవియేషన్స్ లేకుండా అలాగే ప్రజెంట్ చేసి ఉంటే 2023లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అయ్యే ఉండేది. బట్ కమర్షియాలిటీ మిక్స్ చేసి డైల్యూట్ చేశారనిపించింది. మిక్స్ చేయడంలో తప్పలేదు, కానీ అది పర్ఫెక్ట్గా బ్లెండ్ చేస్తే ఒక ప్రాపర్ సినిమా అవుతుంది. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పాలి. ఆ టైం పీరియడ్లోకి తీసుకెళ్లారు. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. ఇంకా మ్యూజిక్ బై హర్షవర్ధన్ రామేశ్వర్ ఈజ్ డీసెంట్. సాంగ్స్ ఓకేగా అనిపించాయి. ఇంకా రైటర్ శ్రీకాంత్ విశా. స్టోరీ చాలా బాగుంది అండ్ పీరియాడిక్ సెటప్ కూడా బాగా సెట్ చేసుకున్నారు. డైరెక్టర్ అభిషేక్ నావా ఆర్ నవీన్. శ్రీకాంత్ విశా ఇచ్చిన స్టోరీని ఇంకా ఎంగేజింగ్గా ప్రజెంట్ చేసి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు కూడా బాగానే ఉన్నాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా సెటిల్గా యాక్ట్ చేశారు. సంయుక్త మీనన్ అండ్ మాల్విక నాయర్ వాళ్ళ రోల్స్ తగినట్టు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ సత్య, శ్రీకాంత్ అయ్యంగర్, వశిష్ఠ సినిమా వాళ్ళ రోల్స్ తగినట్టు బాగానే చేశారు. ఇంకా పాజిటివ్స్ నెగిటివ్స్ చూస్తే, పాజిటివ్స్ ప్లాట్, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్, కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, మాల్విక నాయర్ పర్ఫార్మెన్స్, సినిమాటోగ్రఫీ అండ్ ట్విస్ట్. ఇంకా నెగిటివ్స్ చూస్తే లవ్ ట్రాక్ అండ్ ఫ్లాట్ నరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. ఓవరాల్గా మూవీ ఎలా ఉందో చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే డీసెంట్గా ఉంది. అండ్ ఇది ఇంట్రెస్టింగ్ రివ్యూ అనుకోండి. ఈ ఇయర్లో రిలీజ్ అయిన మూవీస్లో వాడిన ఒక ఫ్రీడమ్ ఫైటర్ క్యారెక్టర్ని వీళ్ళు కూడా యూస్ చేశారు. మేము ఈ సినిమాకి 70% గ్రీన్ అండ్ 30% రెడ్ వేస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీతో మళ్ళీ కలుద్దాం.